హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ యూసేజ్ అయితే చాలా ఎక్కువైపోయింది. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఆ నెలలో మనకి 1,00,000కి పైగా స్కూటర్లు అయితే సేల్ అవుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే 1,00,000 కాదు, ఇంకా ఎక్కువ సేల్ అవుతున్నాయి అనమాట. సో ఐసీ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ ఎలా అయితే సేల్ అవుతున్నాయి, మనకి ఈవీ స్కూటర్స్ కూడా అలాగే సేల్ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం కూడా ఈ చేంజ్ అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ప్రజెంట్ ఈ స్కూటర్ సెగ్మెంట్లో ప్రీమియం స్కూటర్స్ అనమాట ఇవి. అండ్ సేల్ కూడా వీటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ 3 స్కూటర్లో ఏ స్కూటర్ కొనాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకైతే నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో తోటి. సో ఎవరైతే ఈ స్కూటర్లో ఏదో స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ స్కూటర్ వచ్చేప్పటికే మనకి ఐథర్ 450X. ఇది వచ్చేప్పటికి మనకి ఐడీసీ రేంజ్ 161 కిలోమీటర్స్ అనమాట. టాప్ స్పీడ్ 90 km/h. నెక్స్ట్ ఛార్జింగ్ టైము 4 hours 30 minutes పడుతుంది అనమాట. మోటార్ పవర్ 6.4 kWh, పీక్ పవర్ 8.3 kWh. దీంట్లో మనకి 7-inch TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ స్పేస్ కొంచెం తక్కువ, 22 liters అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత సస్పెన్షన్ దీంట్లో మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. సో ఈ ఈవీ స్కూటర్లో నాకు అదే ప్రాబ్లం అనమాట. ఇది లేడీస్కి అయితే అంతగా సెట్ అవ్వదు, జెంట్స్కి అయితే బాగుంటుంది. కానీ మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల కొంతమంది కాళ్ళు అయితే అందం అనమాట లేడీస్కి. నెక్స్ట్ బ్రేక్స్ వచ్చేప్పటికే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ హైదరాబాద్లో మనకి ఇది 1,59,999 రూపాయలు. మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి దాదాపుగా 1,70,000, 1,75,000 వరకు అయిపోద్ది. నెక్స్ట్ ఏథర్ 450Xని ఎవరు కన్సిడర్ చేయాలి? ఎవరైతే మనకి ఫాస్టెస్ట్ ఫీలింగ్ కావాలి, ఐ మీన్ ఈ సెగ్మెంట్లో ఇది ఫాస్టెస్ట్ స్కూటర్ అనమాట. ఇనిషియల్ పికప్ కానీ టార్క్ కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ బెస్ట్ సాఫ్ట్వేర్, మీకు ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ చాలా తొందరగా ఉంటాయి ఈ స్కూటర్లో. నెక్స్ట్ స్పోర్టియస్ట్ రైడ్ అనమాట. సో మీకు ఇది రైడ్ చేస్తున్నప్పుడు చెప్పా కదా, ఇనిషియల్ టార్క్ మీకు దానివల్ల పవర్ వల్ల మనకి స్పోర్టెడ్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట ఈ స్కూటర్ రైడ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారు కదా, రేస్ బైక్స్ మనకి డ్రైవ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ వీకెండ్స్ డ్రైవ్ చేసే వాళ్ళ కోసం ఈ స్కూటర్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ సిటీ పర్పసే కాకుండా మనం కొంచెం లాంగ్ డ్రైవ్స్ వరకు కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత టీవీఎస్ iQube ఎలక్ట్రిక్. దీంట్లో మనకి ఐడీసీ రేంజ్ వచ్చేప్పటికి 212 kilometers అనమాట, హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. టాప్ స్పీడ్ మనకి 82 km/h. నెక్స్ట్ ఛార్జింగ్ టైము 4 hours 18 minutes. మోటార్ పవర్ వచ్చేటప్పటికి 3 kW, పీక్ పవర్ వచ్చేటప్పటికి 4.4 kW. దీంట్లో కూడా మనకి 7-inch TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ స్పేస్ దీంట్లో 32 liters ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ దీంట్లో మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ అనమాట. దీనివల్ల దీంట్లో సస్పెన్షన్ కొంచెం మనకి బెటర్గా అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్యామిలీ పర్పస్కి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో 157 mm అనమాట. సో లేడీస్కి కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట ఇది. బ్రేక్స్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. దానిలాగా మనకి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయకుండా. నెక్స్ట్ హైదరాబాద్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇక్కడ బెంగళూరులో వచ్చింది. యాక్చువల్గా అది హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. 1,73,877 రూపీస్. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు మనకి 1,90,000 వరకు అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ టీవీఎస్ iQubeని ఎవరు కన్సిడర్ చేయొచ్చు? ఎవరైతే కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. సో ఇందా చెప్పా కదా మీకు, దీని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండడం, ప్లస్ సీట్ కూడా మనకి కొంచెం ఫ్యామిలీ పర్పస్ కోసం బాగుంటుంది అనమాట. దాని తర్వాత హ్యూజ్ సర్వీస్ నెట్వర్క్, మీకు టీవీఎస్ గురించి చెప్పాల్సిన పని లేదు. సో సర్వీస్ నెట్వర్క్ మనకి చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ హైదరాబాద్లో చిన్న ఏరియాలో కూడా దీనికి సర్వీస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెప్పా కదా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్కూటర్ అనమాట ఇది. సో ఎవ్రీడే ప్రాక్టికాలిటీ. సో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, రెగ్యులర్గా ఒక 30 నుంచి 50 kilometers డ్రైవ్ చేసేవాళ్ళు ఈ స్కూటీని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బజాజ్ చేతక్. సో పర్సనల్గా లుక్ వైజ్ ఈ స్కూటర్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు ఓల్డ్ రెట్రో స్కూటర్స్ ఉంటాయి కదా, వాటిలాగా ఉంటుంది అనమాట ఇది. వాళ్ళకైతే ఈ స్కూటర్ బాగా నచ్చుద్ది. నెక్స్ట్ దీని స్పెక్స్కి వచ్చేద్దాం. ఐడీసీ రేంజ్ వచ్చేప్పటికి 153 kilometers, టాప్ స్పీడ్ 73 km/h, ఛార్జింగ్ టైము 4 hours 25 minutes. మోటార్ పవర్ 4 kW, పీక్ పవర్ వచ్చేప్పటికి 4.5 kW. డిస్ప్లే దీంట్లో 5-inch డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు, అన్నిటికంటే తక్కువ అనమాట ఇదే. బూట్ స్పేస్ 35 liters. సస్పెన్షన్ టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మనకి మోనోషాక్, గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm. లేడీస్ ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట, బాగుంటుంది ఇది. డిస్క్ బ్రేక్స్ వచ్చేప్పటికి మనకి ఫ్రంట్ డిస్క్, దాని తర్వాత బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్లో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,27,243 రూపీస్ అనమాట. ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ 1,50,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎవరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు? సో ప్రీమియం మెటల్ బాడీ ఇదంతా కూడా, ఐ మీన్ ఈ స్కూటర్ అంతా కూడా మనకి మెటల్ బాడీతో వస్తుంది. సో మీరు ఇది చెక్ చేయొచ్చు. దాని తర్వాత బిగ్గెస్ట్ బూట్ స్పేస్ ఇన్ ద సెగ్మెంట్ అనమాట ఇది. నెక్స్ట్ స్టార్టింగ్లో చెప్పా కదా, రెట్రో స్టైలింగ్ అనమాట. ఆ స్టైలింగ్ వచ్చేవాళ్ళకి స్కూటర్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ ప్రీమియం సిటీ కమ్యూటర్ అనమాట. సిటీలో మీకు కాంపాక్ట్గా దాని తర్వాత కొంచెం ప్రీమియం కనిపించాలంటే లేడీస్ దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తుంటారు అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ ఈ 3 స్కూటర్స్ గురించి. సో ఎవరైతే ఈ 3 స్కూటర్ గురించి కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే స్పోర్టియర్ రైడ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఏతర్ 450X చాలా బాగుంటుంది. ఫ్యామిలీ పర్పస్ అయితే ఫ్యామిలీ పర్పస్ నెక్స్ట్ ఎక్కువ రేంజ్ కావాలనుకునే వాళ్ళకి టీవీఎస్ ఐక్యూబ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెట్రో లుక్స్ దాని తర్వాత సిటీ కమ్యూట్లో కొంచెం కాంపాక్ట్గా కావాలనుకునే వాళ్ళకి చేతకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.